హాయ్ వీవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లో మొత్తానికి ఇండియా మొత్తానికి ఓటమి అయితే పాలైందని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా ఘనమైన విజయాన్ని అయితే సాధించి సెమీఫైనల్స్కి అర్హత సంపాదించింది. తత్ఫలితంగా ఎవరెవరి మధ్య సెమీఫైనల్స్ ఉండబోతుంది అనేది నేను చెప్తాను. రేపు ఫస్ట్ సెమీఫైనల్స్ ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఉండబోతుంది. సెకండ్ సెమీఫైనల్స్ ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య ఉండబోతుంది. సో మరి మ్యాచ్ ఏ విధంగా సాగింది, ఏంటి మిస్టేక్స్ చేసింది టీమిండియా అనేది మనం పూర్తిగా ప్రతిదీ డీటెయిల్స్ పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ అయితే ఎంచుకుంది టీమిండియా. ఎంచుకున్న దానికి ముఖ్యంగా లాంచ్ ప్యాడ్లో ఎలాంటి యాక్సిలరేషన్ చేయాలో అలాంటి యాక్సిలరేషన్ అయితే చేయలేకపోయింది. 3 ఓవర్స్కి 16గా ఉండింది. షఫాలి వర్మ షిట్ యాంకర్ రోల్ తీసుకుంది. మందాన అగ్రెషన్లోకి ట్రాన్స్ఫర్ అయింది. సో మందాన అగ్రెషన్ చేస్తుందని చెప్పేసి స్ట్రైక్ రొటేషన్ చేయడం జరిగింది. వర్సెస్ యాష్లీ గార్డ్నర్ తనకు కొంత వీక్నెస్ ఉందని చెప్పేసి ఆ టైంలో స్ట్రైక్ రొటేషన్కి ప్లాన్ అయితే మార్చుకున్నప్పటికీ ఇక్కడ రివర్స్ జరిగింది. షఫాలి వర్మ యాష్లీ గార్డ్నర్కి యాక్సిలరేట్ చేయడం జరిగింది. 2 సార్లు తన బౌలింగ్కి వచ్చినప్పుడు 4-6 కొట్టడం అయితే జరిగింది. అయితే ఇక్కడ రివర్స్ జరిగినప్పటికీ సో మొత్తానికి ఈ విధంగా సాగినప్పటికీ మొత్తానికి సోఫీ మోలినిస్ రావడం జరిగింది. ఎందుకంటే ఎవరికి వికెట్స్ కూడా రావట్లేదు, పార్ట్నర్షిప్ ఏమో డేంజరస్గా మారుతుంది అనుకుంటున్న టైంలో లాంచ్ ప్యాడ్లో చేసింది 43 రన్స్ మాత్రమే. సరైన స్టార్ట్ లభించినప్పటికీ వికెట్స్ అయితే కోల్పోకున్నప్పటికీ పెట్టాల్సిన స్కోర్ బోర్డ్ అనేది పవర్ ప్లేలో పెట్టలేకపోయారు. ఇది తర్వాత 59 రన్స్ వేసి 1 వికెట్ అయితే కోల్పోయింది కన్సాలిడేషన్ పీరియడ్లో. అది కూడా సోఫీ మోలినిస్ బౌలింగ్లో షఫాలి వర్మ టఫ్సిప్ ఆడాలని చూసింది, కానీ అది లైన్ మిస్ అవ్వడం వల్ల యూమిస్ ఐ హిట్ క్లీన్ బౌల్డ్ అయితే అవ్వడం జరిగింది. సత్ఫలితంగా 34 రన్స్ అయితే స్కోర్ చేసి షఫాలి అవుట్ అయింది. అవుట్ అయిన తర్వాత జమేమా రోడ్రిగ్స్తో మంచి పార్ట్నర్షిప్ అయితే పడుతున్న టైంలో రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్ అనేది జరిగింది. సో రన్ ఉందని చెప్పేసి చాలా ముందుకెళ్ళిపోయింది మందాన. జమేమా కాల్ ఇచ్చింది కానీ తనకి వినబడలేదని చెప్పడం జరిగింది. సో తన మిస్టేక్ని తానే ఒప్పుకోవడం అయితే జరిగింది. మందాన తర్వాతకి నేనే కమిట్ అయ్యి ముందుకెళ్ళిపోయానని చెప్పేసి తన మిస్టేక్ని తానే ఒప్పుకుంది. ఒకవేళ స్మృతి మందాన ఉండుంటే ఖచ్చితంగా 15 రన్స్ షాట్ ఇంకా పెరిగేదేమో అని ఇట్స్ మై ఒపీనియన్. సో తర్వాత జమేమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ మధ్య మంచి పార్ట్నర్షిప్ పడింది. అది కూడా చాలా స్లోగా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ అనేది. కానీ ఆఫ్టర్ ద సెకండ్ డ్రింక్స్ బ్రేక్ యాక్సిలరేషన్ చేయడం జరిగింది. ఒకనొక టైంలో 150 కూడా చేస్తుందా అనుకుంటున్న దాకా తెచ్చారు. ఎందుకంటే ఆ విధంగా సాగింది. 14 ఓవర్స్కి 102 రావడం జరిగింది. 14 ఓవర్స్కి 102 అంటే ఖచ్చితంగా 12 రన్స్ పర్ ఓవర్, 14 రన్స్ పర్ ఓవర్ టార్గెట్ చేయాలి ఈ 150 దాటాలి అన్నా కానీ. సో 170 మాత్రమే స్కోర్ చేయగలిగింది టీమిండియా. దీంట్లో హర్మన్ప్రీత్ కౌర్ యొక్క హాఫ్ సెంచరీ అయితే ఉండింది. 56 రన్స్ అయితే ఉంది. ఆ తర్వాత జమేమా రోడ్రిగ్స్ 30+ రన్స్ వేసి రిటైర్డ్ హార్ట్గా వెనుదిరగాల్సి వచ్చింది. సో పడిన వికెట్స్ కనుక చూస్తే ఒకటి రన్అట్, సోఫీ మోలినిస్కి 2 వికెట్లు అయితే లభించాయి. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఆస్ట్రేలియాకి ఆదిలోనే గట్టి షాక్. జార్జియా వోల్డ్ 4 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత బెత్ మోనీ వర్సెస్
అను ఫీవీ లిచ్ఫీల్డ్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే పడింది. కరెక్ట్గా 50 పార్ట్నర్షిప్ పడిన తర్వాతే ఫీవీ లిచ్ఫీల్డ్ 24 రన్స్కి తను అవుట్ అయిన తర్వాత వెంటనే తను కూడా 22 రన్స్ వేసి అవుట్ అయింది బెత్ మూనీ. ఈ క్రమంలో ఇండియా అప్పర్ హ్యాండ్ సాధించారు. మంచిగా ప్రెషర్ అనేది బిల్డ్ చేస్తున్నారు ఆస్ట్రేలియా పైన అనుకుంటున్న టైంలో. గ్రౌండ్ ఫీల్డింగ్ చాలా బాగుంది అనుకుంటున్న టైంలో మొత్తానికి 12 ఓవర్స్ వరకు టీమిండియా డ్రైవర్ సీట్లోనే ఉంది. కానీ ఎప్పుడైతే రాధా యాదవ్కి సెకండ్ ఓవర్ ఇచ్చారో ఆ ఓవర్లో 15 రన్స్ అయితే వెళ్ళిపోయాయి. అక్కడి నుంచి మొమెంటం అనేది మొత్తం ఆస్ట్రేలియా సంపాదించింది. అక్కడి నుంచి క్యాలిక్యులేషన్ రిస్క్ తీసుకొని సెట్ అయ్యారు, పిచ్కి అలవాటు పడ్డారు, కండిషన్స్ని అడాప్ట్ చేసుకున్నారు. సో దాని ప్రకారంగా క్యాలిక్యులేషన్ రిస్క్ చేయకుండా మంచిగా రన్స్ అయితే సంపాదిస్తూ వస్తున్నారు. ప్రతి ఓవర్లో 10 to 12 రన్స్ అయితే సంపాదించారు. ఇది టీమిండియా చేయలేకపోయింది. సో శ్రీచరణి, దీప్తి శర్మ అండ్ రేణుకా సింగ్ ఠాకూర్ ముగ్గురికి ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ 56 రన్స్ యాష్లీ గార్డ్నర్ చేయగా 53 రన్స్ ఎలిస్ పెర్రీ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ ఇండియాని ప్రెషర్కి నెట్టేసి ఒక ఓవర్ మిగిలి ఉండగానే మ్యాచ్ని అయితే ఫినిష్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ యాష్లీ గార్డ్నర్కి వరించిందని చెప్పుకోవచ్చు. అండ్ టీమిండియా ఓడిపోవడానికి రీజన్స్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా క్యాచెస్, మిస్ఫీల్డ్స్, రన్అవుట్స్ ఇవి మిస్ చేశారు. ఇది సౌత్ ఆఫ్రికాతో కనుక గెలిచి ఉండుంటే మనకి పరిస్థితి వచ్చేది కాదు అని నేను చెప్తాను. అండ్ మిడిల్ ఆర్డర్ కన్సర్న్ అయితే టీమిండియాకి ఉంది. ప్రతిసారి టాప్ ఆర్డర్ మీదనే వాళ్ళు డిపెండ్ అయ్యారని స్పష్టంగా అర్థమైంది. అండ్ ఫినిషర్లో శ్రీచరణి మన రిచా ఘోష్ విషయంలో ఎలా పడితే అలా పై ఆర్డర్కి ప్రమోట్ చేశారు. మళ్ళీ తను రావాల్సిన ప్లేస్ని మార్చారు. ప్రతిసారి ఇష్టం వచ్చినంత చేంజెస్ అయితే చేశారు. వర్సెస్ బంగ్లాదేశ్ పై ఆర్డర్కి ప్రమోట్ చేశారు. రిజల్ట్ ఏంటి? 10 రన్స్ మాత్రమే. అలవాటు ఉన్న ప్లేస్ని ఎక్కడైతే రిచా ఘోష్ తన ప్లేస్ని సిమెంట్ చేసుకుందో అక్కడే పంపించాలి. అఫ్కోర్స్ అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎన్ఆర్ఆర్ ప్లేలోకి రావాలి, నెట్ రన్ రేట్ కోసం ఆడుతున్నాము అంటే రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చేసినా సరిపోతుంది. కానీ అక్కడ తను క్యాచ్ అవుట్ కదా అయ్యింది అప్పుడు ఆ టైంలో. సో మిడిల్ ఆర్డర్ కన్సర్న్ అనేది ప్రతి మ్యాచ్లో చూస్తూ వస్తున్నాం. అది మేజర్ రీజన్. లీగ్ స్టేజ్లో ఫస్ట్ 3 మ్యాచెస్ వరకు టీమిండియా పర్వాలేదు అన్నంత ఫీల్డింగ్ అయితే చేసింది. వర్సెస్ సౌత్ ఆఫ్రికా, వర్సెస్ ఆస్ట్రేలియా ప్రెషర్కి లోన్ అయ్యి మిస్ఫీల్డ్స్, క్యాచ్ డ్రాపింగ్స్ ఇన్ని చూసాం. అండ్ నిన్న మ్యాచ్లో అయితే రియాక్షన్స్ కూడా చాలా లేటుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. శ్రీచరణి తను వేసినటువంటి ఓవర్లో 2 ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసింది. ఫస్ట్ యస్తికా భాటియా కొంచెం లేటుగా రియాక్ట్ అయింది. ఒకవేళ తొందరగా రియాక్ట్ అయి ఉంటే ఆ క్యాచ్ పర్ఫెక్ట్గా తీసుకునేది. అది అక్కడ పోయింది. తర్వాత అదే ఓవర్లో మళ్ళీ క్యాచ్ అనే ఆపర్చునిటీ క్రియేట్ చేసింది, బట్ దాన్ని హోల్డ్ ఆన్ చేసుకోలేకపోయారు. ఇది మేజర్ రీజన్స్ అయితే చాలానే ఉన్నాయి. వాళ్ళు ఇంగ్లాండ్ టూర్కి వచ్చినప్పుడే T20లో సిరీస్ని కోల్పోవడం జరిగింది టీమిండియా. ఏమైనా నేర్చుకొని వస్తారా అంటే ఫీల్డింగ్ డిపార్ట్మెంటు, బ్యాటింగ్ డిపార్ట్మెంటు పోగొట్టుకుంటున్నారని చెప్పుకోవచ్చు. శ్రీచరణి గురించి చాలా బాగా చెప్పాలి గైస్. శ్రీచరణి ఐపీఎల్ దగ్గర నుంచి అంటే WPL దగ్గర నుంచి వాళ్ళు ఆమె యొక్క టాలెంట్ని గుర్తించిన వాళ్ళకి సలాం కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వర్సెస్ ఇంగ్లాండ్ తను డెబ్యూ చేసినటువంటి సిరీస్లో ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందో అకార్డింగ్ టు ద కండిషన్స్ తనకు తెలుసు కాబట్టి లీడింగ్ వికెట్ టేకర్గా తనైతే ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ప్లేస్లో లీడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో
ప్రతిసారి వికెట్ వచ్చినా రాకున్నా తనంటూ తన ఎఫర్ట్ అయితే పెడుతూ వస్తుంది శ్రీచరణి. సో శ్రీచరణి లాంటి వాళ్ళు మనకి దొరకడం నిజంగా టీమిండియా అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఫీల్డ్లో కూడా మంచి మంచి ఎఫర్ట్స్ అయితే చూసాం నిన్న. రాధా యాదవ్ ఒక క్యాచ్ పట్టిందో లేదో కానీ బౌలింగ్లో మాత్రం చాలా వరకు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయింది. ఎయిర్లో స్లాట్లో వేసేసింది మొత్తం. సో ఇవన్నీ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవాలి అని అయితే ఇంకా చేయాల్సింది ఏం లేదు. వర్సెస్ ఇంగ్లాండ్ ఏకైక టెస్ట్ అయితే ఉంది జూలై 10th నుంచి. సో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడారు కదా, ఆ మిస్టేక్స్ని చేయకపోతే చాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.